Hi CMA Inter and CMA final students. I truly regret to inform this information. See, నాకు చాలా మెయిల్స్ వస్తున్నాయి. జూన్ 2025 అటెంప్ట్కి CMA EO బ్యాచెస్ అడుగుతున్నారు, ఎగ్జామ్ ఓరియంటెడ్ బ్యాచెస్. ఈసారి ఈ ఒక్క బ్యాచ్కి ఈ ఒక్క అటెంప్ట్కి మన EO బ్యాచెస్ స్టార్ట్ చేయలేకపోతున్నాం. ఇంటర్ కానీ ఫైనల్ కానీ, CMA ఇంటర్, CMA ఫైనల్. ఎందుకు? వైజ్ ఇట్స్ ఐల్ టెల్ యూ. సో యాజ్ ఆఫ్ నౌ మే 2025 లేదా సెప్టెంబర్ 2025 లేదా జనవరి 2026లో ఎగ్జామ్ రాయిపోయేటటువంటి CA ఇంటర్ రెగ్యులర్ బ్యాచెస్ నియర్లీ 10 ఉన్నాయి. అండ్ మే 2025 సెప్టెంబర్ 2025 అంటే ఈ బ్యాచెస్ లాస్ట్ ఇయరే స్టార్ట్ అయింది. సో నియర్లీ 10 బ్యాచెస్ ఆఫ్లైన్లో రన్ అవుతుంది. ఇంకా CA ఫౌండేషన్ రిజల్ట్ రాలా. రిజల్ట్ వస్తే ఇంకొన్ని బ్యాచెస్ రెగ్యులర్ బ్యాచెస్ యాడ్ అవుతాయి CA ఇంటర్. అండ్ సబ్జెక్ట్ టు కరెక్షన్, నాకు తెలిసి CMA ఇంటర్లో 3 రెగ్యులర్ బ్యాచెస్ రన్ అవుతున్నాయి. 3 రెగ్యులర్ బ్యాచెస్ అంటే 10 months బ్యాచెస్ రన్ అవుతున్నాయి ఆఫ్లైన్లో. అండ్ CA ఇంటర్ గ్రూప్ 1 గ్రూప్ 2 బ్యాచెస్, గ్రూప్ 1 ఒకటి, గ్రూప్ 2 ఒకటి ఆఫ్లైన్లో క్రాష్ బ్యాచ్ రన్ అవుతుంది ఫర్ మే 2025 ఎగ్జామినేషన్. ఇది కాకుండా CMA ఫైనల్ రెగ్యులర్ బ్యాచ్ అంటే కోచింగ్ క్లాసెస్ ఆఫ్లైన్లో 2 బ్యాచెస్ ప్యారలల్గా రన్ అవుతున్నాయి. 2 బ్యాచెస్ ఎట్ ఏ టైం రన్ అవుతుంది. అండ్ CA ఫైనల్ ఒకటి రెగ్యులర్ బ్యాచ్, కోచింగ్ క్లాసెస్ ఆఫ్లైన్లో రన్ అవుతుంది. అంటే ఫైనల్ లెవెల్లో 3 బ్యాచెస్ రన్ అవుతున్నాయి రెగ్యులర్ బ్యాచెస్. ఇన్ని బ్యాచెస్ మధ్య ఫ్యాకల్టీ అడ్జస్ట్ చేయడం నిజంగా చాలా ఛాలెంజింగ్గా ఉంది. అందుకని ఒక్కసారికి EO బ్యాచెస్ అనేది స్టార్ట్ చేయట్లేదు. సారీ ఫర్ దట్.